అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీటి సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకంటూ ఒక ఐడియా అనేది వస్తుంది. అదే మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న న్యూ బ్లూ ప్రింట్ అమ్మ. అయితే ఒక 2A అనే సబ్జెక్ట్ గురించి 2B అనే సబ్జెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ అన్ని సబ్జెక్ట్స్ ఈసీ అవ్వచ్చు, లేదంటే బైపీసీ అవ్వచ్చు అమ్మ. వీటన్నిటికి కూడా నేను కంప్లీట్గా ఇది ప్రెసెంట్ మనం 2A అనే సబ్జెక్ట్ గురించి కొత్త బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంది, వెయిటేజ్ ఏ విధంగా ఉంది, అసలు మనకి కొన్ని చాప్టర్స్ అనేవి డిలీట్ చేశారు కదా, మరి వాటి ఒక మార్క్స్ ఏ చాప్టర్లో యాడ్ చేశారు అనేది మనది ఈరోజు ఒక టాపిక్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు కంప్లీట్గా చూడండి. జస్ట్ ఒక 5 minutes or 10 minutes చూస్తే ఏమీ అయిపోదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోనమ్మ. అంతేకాదు ఈ వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆలోచన అమ్మ. అండ్ కమింగ్ టు ద పాయింట్, మన టాపిక్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 2A అనే సబ్జెక్ట్లోని బిఫోర్ 30% రిడక్షన్లోని మనకి 2A అనే సబ్జెక్ట్ ఒక బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. దాన్నే వెయిటేజ్ అని కూడా అంటారు. ఇది తెలిస్తేనే మనకి 100% వి విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. యూ కెన్ రిమెంబర్ దట్, నోట్ దిస్ పాయింట్. పక్కాగా మీకు ఇవి తెలియాలమ్మా. ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, కాంప్లెక్స్ నెంబర్స్, డిమోవియస్. కాంప్లెక్స్ నెంబర్స్లోని టోటల్ 8 మార్క్స్, నెక్స్ట్ డిమోవియస్లో 9 మార్క్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో 6 మార్క్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో 9 మార్క్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో 12 మార్క్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్లో 4 మార్క్స్, మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో 9 మార్క్స్, ప్రాబబిలిటీలో 15 మార్క్స్, ర్యాండమ్ వేరియబుల్స్లో 9 మార్క్స్. అయితే ఇది బిఫోర్ 30% రిడక్షన్. అయితే ఇక్కడ మనకు ఒక చాప్టర్ అనేది తీసేరమ్మ. అంటే బిఫోర్ 30%లోని బైనోమియల్ థియరం అనే చాప్టర్ కూడా ఉంటుంది. దీని నుండి మనకు వచ్చేవేనమ్మా 16 మార్క్స్. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, దిస్ ఈజ్ యువర్ బిఫోర్ 30% రిడక్షన్ సిలబస్. రిమెంబర్ దిస్ కాంప్లెక్స్ నెంబర్స్ we got 8 marks, 1/4 to 2 marks, and you can notice this. అంటే ఎవ్రీథింగ్ యూ కెన్ నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. మీ నోట్స్లోని నోట్ డౌన్ చేసుకొని బిఫోర్కి ఆఫ్టర్కి ఏ విధంగా ఉన్నది అనేది చెక్ చేసుకున్నాము. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే మనకి బిఫోర్ 30%లోని ఇది మనకి బిఫోర్ 30% బ్లూ ప్రింట్ అమ్మ. అయితే ఆఫ్టర్ 30%లోని మనకి ఒక చాప్టర్ అనేది డిలీట్ చేశారమ్మ. అదే బైనోమియల్ థియరం. ఏ థియరం అమ్మ? బైనోమియల్ థియరం. ఈ బైనోమియల్ థియరంలోని మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి? 16 మార్క్స్. అయితే ఈ 16 మార్క్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్న ఈ 9 చాప్టర్స్లోని ఎక్కడ యాడ్ చేశారు? అయితే మనకి ఒక చాప్టర్ అనేది డిలీట్ చేశారు, అదే బైనోమియల్ థియరం. మనకి ఆఫ్టర్ 30% రిడక్షన్లోని బైనోమియల్ థియరం అనేది డిలీట్ చేశారు కదా. అయితే ఇక్కడ ఉన్న 2 sevens, ఇక్కడ ఎన్ని 7s ఉన్నాయమ్మా? 2 sevens, ఒక 2, టోటల్గా 16 మార్క్స్. ఈ 16 మార్క్స్ ఏ చాప్టర్లో మనకి యాడ్ చేశారంటే ఫస్ట్ డిమోవియస్ థియరంలోని టోటల్గా మనకి ఏంటమ్మా 9 మార్క్స్. అంటే ఒక 7, ఒక 2. అయితే ఇక్కడ ఒక 7 అనేది యాడ్ చేశారు. యూ కెన్ రిమెంబర్ అండ్ నోట్ దిస్ పాయింట్. యూ కెన్ అంటే హియర్ వీ హ్యావ్ 2 sevens, here 1 7 added into డిమోవియస్ థియరం. దిస్ ఇస్ అవర్ సెకండ్ చాప్టర్. ఈ డిమోవియస్ థియరంలోని ఒక 7 అనేది యాడ్ చేశారు. అంటే టోటల్గా ఇక్కడ 9 + 7, టోటల్గా 16 మార్క్స్. According to after 30% reduction, we will get 16 marks from the chapter De Moivre's theorem, from the subject 2A. 2Aలోని డిమోవియస్ థియరం అనే చాప్టర్లో నుండి మనకి ఇప్పుడు ఆఫ్టర్ 30% రిడక్షన్ తర్వాత 16 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ 7 మార్క్స్, ఆల్రెడీ ఒక 7 అయిపోయింది కదమ్మా, డిమోవియస్ థియరంలోని యాడ్ చేశారు. నెక్స్ట్ 7 మార్క్స్ దేంట్లో యాడ్ చేశారంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. హియర్ ఆల్సో యూ కెన్ యాడ్ 7 మార్క్స్. అంటే ఇక్కడ కూడా మనకి 7 మార్క్స్ అనేవి యాడ్ చేశారు. అంటే టోటల్గా అకార్డింగ్ టు ఆఫ్టర్ 30% రిడక్షన్ ఫ్రమ్ ద చాప్టర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ we will get here also we will get 16 మార్క్స్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం. ఈ 2 చాప్టర్లు
చాలా అంటే చాలా ఈజీ చాప్టర్స్ అమ్మ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ నుండి 7 మార్క్స్ కావాలి అంటే జస్ట్ నా ఒక ఛానల్లోని ప్లేలిస్ట్లో చెక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయమ్మా, విత్ సొల్యూషన్స్తోని ఉంటాయి. అవి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, వీ హ్యావ్ అనదర్ 2 మార్క్స్. ఇంకొక 2 మార్క్స్ అనేది ఉంది కదమ్మా. దీన్ని ఎక్కడ యాడ్ చేశారంటే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్లోని యాడ్ చేశారమ్మా. అంటే ఇక్కడ టోటల్గా +2 అంటే 14 మార్క్స్. ఇన్నమ్మా 14 మార్క్స్. ఇక్కడ మీరు ఇది కూడా అయిపోయింది. అంటే మీకు ఎప్పుడు నిండో డౌట్ అనేది ఉంది కదమ్మా, బైనోమియల్ థియరం అనే చాప్టర్లోని మనకి 16 మార్క్స్ అనేవి వస్తాయమ్మా, అకార్డింగ్ టు పబ్లిక్ ఎగ్జామినేషన్, అకార్డింగ్ టు బిఫోర్ 30% రిడక్షన్ వెయిటేజ్ దాని ప్రకారం. బట్ ఆఫ్టర్ 30% రిడక్షన్లోని మనకి ఎక్కడెక్కడ డి మోయిస్ థియరంలో ఒక 7, థియరీ ఆఫ్ ఈక్వేషన్లో ఒక 7 అండ్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లోని ఒక 2 అనేది యాడ్ చేశారు. అంటే ఓవరాల్గా మీరు ఈసారి చాలా అంటే చాలా ఈజీగా 2 అనే సబ్జెక్ట్ పాస్ అయిపోవచ్చమ్మా. ఎందుకు అంటే మనకి ఇవి చాలా అంటే చాలా ఈజీ చాప్టర్స్. కాంప్లెక్స్ నెంబర్స్, డి మోయిస్ థియరం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. మీకు ఇంకో చాప్టర్ ఏదైనా ఈజీగా ఉంది అంటే ర్యాండమ్ వేరియబుల్స్, ఈ ప్రాబబిలిటీ, ఇవన్నీ ఈజీయే. బట్ మీకు ఇక్కడే చూడండి 8 అంటే ఇక్కడ 16 ఇక్కడే 32 + 14 ఇక్కడ ఎంతమ్మా 46 మార్క్స్. అంటే ఈ యొక్క 3 చాప్టర్స్ నుండే మనకి పబ్లిక్లోని ఈసారి 46 మార్క్స్. జస్ట్ మనం పాస్ అవ్వాలి అంటే మనకి పబ్లిక్ ప్రకారం 75కి 28 మార్క్స్ వస్తే సరిపోద్ది. బట్ మీకు ఇంకో తెలియని విషయం ఏంటి అంటే మనకు పబ్లిక్లోని ఒక 24, 25 వచ్చినా సరే పాస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈసారి మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చమ్మా. కాబట్టి ఇంకా మీకు ఏవైనా డౌట్లు ఉన్నా సరే, ఇంకా మీకు ఏదైనా కావాలన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి వీడియోకి నేను కమెంట్ అనేది కూడా రిప్లై అనేది ఇస్తాను. మన టాపిక్ 1A అనే సబ్జెక్ట్లోని బిఫోర్ 30% రిడక్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మనకి ఫంక్షన్స్ అనే చాప్టర్లో నుండి 11 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో నుండి 7 మార్క్స్ అనేవి వస్తాయి. మ్యాట్రిసెస్లో నుండి 22 మార్క్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో నుండి 8 మార్క్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో నుండి 13 మార్క్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో నుండి 15 మార్క్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో నుండి 4 మార్క్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో నుండి 4 మార్క్స్, అలాగే హైపర్బాలిక్ ఫంక్షన్స్లో నుండి 2 మార్క్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో నుండి 11 మార్క్స్. అంటే ఇది బిఫోర్ 30% రిడక్షన్. మనకి ఈ ఇయర్ కాకుండా అంటే 2020-21 అకాడమిక్ ఇయర్ కాకుండా ప్రీవియస్గా ప్రతి అకాడమిక్ ఇయర్లోని దిస్ ఈస్ ద వెయిటేజ్ అండ్ బ్లూ ప్రింట్ ఆఫ్ 1A సబ్జెక్ట్. అయితే మనకి ఆఫ్టర్ 30% రిడక్షన్ తర్వాత మనకంటూ కొన్ని చాప్టర్స్ అనేవి డిలీట్ చేశారమ్మా. అసలు అవి ఏం డిలీట్ చేశారు, ఆ డిలీట్ చేసిన చాప్టర్స్లో ఉన్న మార్క్స్ అనేవి దేంట్లో యాడ్ చేశారు అనేది ఇప్పుడు అయితే మనకి ఏ చాప్టర్స్ డిలీట్ చేశారు అనేది కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ ఏ చాప్టర్ మనకి కంప్లీట్గా డిలీట్ చేశారు, రిమూవ్ చేశారు ఆఫ్టర్ 30% రిడక్షన్ తర్వాత అంటే ఫస్ట్ ఏ చాప్టర్ అమ్మా మ్యాథమెటికల్ ఇండక్షన్. అయితే ఇక్కడ 7 మార్క్స్ దేంట్లో యాడ్ చేశారు అనేది మనది ఈరోజు టాపిక్ అమ్మ. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్లోని ఒక 7 అనేది డిలీట్ చేశారు. నెక్స్ట్ చాప్టర్స్ ఏం డిలీట్ చేశారంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుండి అంటే ఆ చాప్టర్ మొత్తం డిలీట్ చేశారు. మరి ఆ చాప్టర్ డిలీట్ చేస్తే మనకు ఆ చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి 4 మార్క్స్. ఈ 4 మార్క్స్ అనేవి ఎక్కడ యాడ్ చేశారు, ఏ చాప్టర్లో యాడ్ చేశారు అనేది చూద్దాం. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో నుండి అంటే ఈ చాప్టర్ కూడా మనకి డిలీట్ చేశారు. డిలీట్ చేసేస్తే మనకి ఎన్నమ్మా ఇక్కడ ఒక 4 మార్క్స్ అనేవి డిలీట్ అయిపోయాయి. ఓకే, అయితే మనకి వీటి అంటే టోటల్గా ఎన్ని చాప్టర్స్ అనేవి డిలీట్ అయిపోయామా మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒక చాప్టర్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనే ఒక చాప్టర్, నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇవి టోటల్గా 3 చాప్టర్స్ అనేవి డిలీట్ చేశారు. అంటే ఇక్కడ ఒక 7
ఇక్కడ ఒక 4 అంటే 4 ప్లస్ ఎంతమ్మా 8 మార్క్స్, 8 మార్క్స్ ప్లస్ 7 టోటల్గా మనకి 15 మార్క్స్ అనేవి డిలీట్ చేశారు. అయితే ఈ 15 మార్క్స్ ఏ చాప్టర్లో యాడ్ చేశారని చూస్తే మనకి ఈ యొక్క 7 మార్క్స్ అనేది ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో యాడ్ చేశారు. అంటే టోటల్గా 8 ప్లస్ 7 అంటే ఈ యొక్క చాప్టర్లో నుండి మనకి 15 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే ఆఫ్టర్ 30% రిడక్షన్ తర్వాత 8 ప్లస్ 7 అయిందంటే ఆల్రెడీ దీంట్లో నుండి మనకి 8 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ డిలీట్ చేసిన మ్యాథమెటికల్ ఇండెక్స్ 7 ఇక్కడ యాడ్ చేశారు, టోటల్గా 15 మార్క్స్. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో నుండి 4 డిలీట్ చేశారు కదా, అది పై చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో యాడ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ట్రిగ్నోమెట్రిక్ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి కూడా దీంట్లోనే యాడ్ చేశారు. అంటే ఓవరాల్గా 15 ప్లస్ 8 ఓవరాల్గా 23 మార్క్స్. దీంట్లో నుండి ఎన్ని వస్తాయమ్మా మనకి 23 మార్క్స్. అంటే ఆల్రెడీ ఈ యొక్క చాప్టర్లో నుండి మనకి 15 మార్క్స్ అనేవి వస్తాయి పబ్లిక్ పరంగా. ఇప్పుడు ఈ యొక్క 2 చాప్టర్లో డిలీట్ చేశారు కదా, ఈ డిలీట్ చేసిన కూడా వాటిలో యాడ్ చేశారంటే ఓవరాల్గా 15 ప్లస్ 8 23 మార్క్స్. అంటే మీరు ఈసారి ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వడానికి చాలా అంటే చాలా ఈజీ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి అమ్మ. మనకి 1A అనే సబ్జెక్ట్లో నుండి మనకి టోటల్గా 10 చాప్టర్స్ అనేవి ఉంటాయి. టోటల్గా ఎన్ని ఉంటాయి 10 చాప్టర్స్. ఈ 10 చాప్టర్స్లో నుండి మనకి 3 చాప్టర్స్ అనేవి డిలీట్ చేశారు, కంప్లీట్గా డిలీట్ చేశారు. ఆ డిలీట్ చేసిన తర్వాత వాటి యొక్క మార్క్స్ అనేవి మనకి మిగతా చాప్టర్స్లో అంటే ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లోని ఒక 7 యాడ్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లోని 2 4 యాడ్ చేశారు. ఓవరాల్గా దిస్ ఈజ్ అవర్ లేటెస్ట్ అండ్ న్యూ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆఫ్టర్ 30% రిడక్షన్.